సీత చిమ్మను గమనించి, ఏంరా చిమ్మా! ఏకంగా నువ్వు అని అడిగింది. చిమ్మ, నేను నీ పొరుగునే ఉన్న చిమ్మని. నీకు పరిచయం అవుదామనుకుంటున్నాను అని చెప్పింది సీత. చిమ్మ, ఈ గింజలు నీకు నాకు స్నేహచిహ్నం అని చెప్పింది. చిమ్మ, ధన్యవాదాలు సీత. నీ స్నేహం నాకు ఎంతో ముఖ్యమైంది అని సంతోషంగా అన్నది సీత. చిమ్మ, ఈ పూలను చూడు. ఎంత అందంగా ఉన్నాయి కదా అని ఆశ్చర్యంగా అడిగింది. చిమ్మ, అవును సీత. మనం ఈ అడవిలో విహారానికి తరలి రావాలి అని ప్రతిపాదించింది సీత. చిమ్మ, మనం ఈ నదిని ఎలా దాటాలి అని ప్రశ్నించింది. చిమ్మ, భయం పడవద్దు సీత. మనం కలిసి ఈ నదిని దాటగలం అని ధైర్యం ఇచ్చింది. చిమ్మ మరియు సీత ఒక పెద్ద ఆకును తెచ్చి దానిపై కూర్చుని నదిని దాటారు. సీత, చిమ్మ, నీ సహాయం వల్లే మనం ఈ నదిని సురక్షితంగా దాటగలిగాం అని సంతోషంగా చెప్పింది. చిమ్మ, సీత, మనం కలిసి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించగలం అని నవ్వుతూ చెప్పింది.